భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందంటే, మనం స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు చాలామంది వీరులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర చిక్కుకున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా నరకం చూపించారు. ఎలా అంటే అది చెప్పలేము మాటలో, మనం అంతలా నరకం అనుభవించారు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఆయనే సూర్యసేన్. అతడి గురించి చెప్తే అందరూ కన్నీళ్ళు పెడతారు. అందరికన్నా అతనే ఎక్కువగా నరకం అనుభవించారు. అధికంగా నరకం అనుభవించారు. అతను కనూపురిలో ఉన్నది ఒకే ఒక్క మాట. ఆ మాట ఏంటంటే, నా కళ, ఓ బంగారు కళ, స్వేచ్ఛ భారతదేశం అన్న మాటతో అతను చనిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈయన గురించి అందరికీ తెలియదు. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి 1608 ఆగస్టు 28న వచ్చారు. కానీ 1757 నుంచి మన ఇండియన్స్ని పాలించడం స్టార్ట్ చేశారు. మన ఇండియన్ రాజులందరికీ డబ్బు, బంగారము, ఎంలో చూపించి బెదిరించారు. చిన్న చిన్నగా ఇండియాలో ఉన్న మొత్తం రాజ్యాలన్నీ లాగేసుకొని తర్వాత కొన్ని రోజులకి మన భారతీయులు కుక్కల కన్నా దారుణంగా హింసించారు. అది నరకం ఎలా ఉండదంటే మనం మాటల్లో చెప్పలేము. కానీ ఎంతోమంది స్వతంత్ర యోధులు మన కోసం, మన స్వతంత్రం కోసం కంటికి నిద్ర లేకుండా, తిండి లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించారు. బ్రిటిష్ వాళ్ళతో కన్నులు తిన్నారు, ప్రాణం పోయేంత వరకు వెళ్ళారు. చివరికి 1947 ఆగస్ట్ 15 అర్ధరాత్రి నాడు మనకి స్వతంత్రం వచ్చేలా చేశారు. వాళ్ళని మనం గుర్తించుకొని మనం ఇంకా మంచిగా ఉండి మనం ఇంకా హై లెవెల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్, డూ సబ్స్క్రైబ్ గైస్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.